ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏ రోజు నుంచి జరగబోతుంది ఏందనేది ముఖ్యంగా ఇందుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. తేదీలు ఫిక్స్ అనే విధంగా. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాడు, వీడియో లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అనేది దానిపైన మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 10 తారీఖు అంటే వచ్చే నెల 10 తారీఖు లోపు ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలన బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలు చాలా కీలకమని కూడా చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. దీన్ని బట్టి స్థానిక సంస్థల ఎలక్షన్, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు కంప్లీట్ కాబోతున్నాయి. మొదట మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలియడం జరిగింది. మొదట మండల పరిషత్, ఎంపీటీసీ, అదేవిధంగా జిల్లా పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే నిర్వహించనున్నారన్నమాట. ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తయిన తర్వాతనే గ్రామ సర్పంచ్ ఎన్నికలు అయితే జరుగుతున్నట్లు, ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల పారదర్శకత సమర్థవంతంగా పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గ్రామీణ ప్రాంతాల్లో పాలన వికేంద్రీకరణ ఊపందుకుంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుందన్నమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ సంబంధించి అంటే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్ 6న ఎంపీటీటీ, అదేవిధంగా జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓట్ల పోలింగ్ కేంద్రాల ముసాదాయిని కూడా రెడీ చేసి జాబితాను ప్రశ్నించనున్నారు. తర్వాత సెప్టెంబర్ 6 నుంచి 8 మధ్య ముసాదాయి జాబితా పైన ప్రజల అభ్యంతరాలు ఏమైనా వినతులు ఉంటే తీసుకుని సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశం నిర్వహించి తర్వాత సెప్టెంబర్ 9న అభ్యంతరాలు వినతులు పరిష్కరించి సెప్టెంబర్ 10న ఓటర్ల పోలింగ్ కేంద్రాలు తుది జాబితా అయితే ముద్రిస్తారు అనమాట. ఎలక్షన్ సంబంధించి తర్వాతనే ఇప్పుడు రాష్ట్రంలో మనకు ముఖ్యంగా చూసుకున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభలో మున్సిపల్ ఏదైతే చట్ట సవరణ బిల్లుకు సంబంధించి తెలంగాణలో అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందనమాట. దీంతో బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు ప్రభుత్వం అమలయ్యేందుకు ఉంది కాబట్టి అనంతరం పంచాయతీ చట్ట సవరణ బిల్లును సభలో మంత్రి సీతక్క కూడా ప్రవేశపెట్టారు. సో ఇక ఈ బిల్లుకు సంబంధించి ముఖ్యంగా సవరణ బిల్లుకు ఎంఐఎం మద్దతు తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని కేటీఆర్ వెల్లడించడం జరిగింది. ఇక బీసీ బిల్లుకు సంబంధించి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు అయితే తెలియడం జరిగిందని చెప్తున్నారు అనమాట. ఇందులో ముఖ్యంగా అసెంబ్లీ, మండలి, పార్లమెంట్లో ఓబీసీ రిజర్వేషన్లు తీసుకోవాలని అప్పట్లో తీర్మానించామని చెప్పేసి రిజర్వేషన్లపైన 50% సీలింగ్ వేస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2010లో కూడా తీర్పు ఇచ్చిందని చెప్పేసి గుర్తు చేయడం జరిగింది. 9వ షెడ్యూల్లో చేరిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద అయితే సెప్టెంబర్ నెల కీలకంగా మారబోతున్నాయి. ఇక సెప్టెంబర్ నెల ఇక మొత్తానికి ఎలక్షన్లు అయితే ఉండనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తాజాగా వచ్చేసి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.